వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ లేకపోతే అమ్మవారి పటం కానీ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇందులో ముఖ్యంగా అమ్మవారి పూజలో కూర్చున్న తర్వాత లేకపోతే పూజ అలంకరణ ప్రారంభించిన తర్వాత ఆ అమ్మవారు కట్టుకున్న చీర మీద లేకపోతే అమ్మవారు నిలుచున్న పటం పెట్టుకోవాలా, కూర్చున్న పటం పెట్టుకోవాలా, ఇలాంటి చిన్న చిన్న సందేహాల దగ్గరే ఆగిపోతూ ఉంటాం. అయితే ఇది ఎప్పటికీ మనకు ఒక ప్రశ్నగానే ఉండిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచైనా ఈ ప్రశ్నకి ఒక మన సందేహం తీరి ఒక సమాధానం దొరికేలాగా ఈ వీడియో ఉండబోతుంది. తప్పకుండా వీక్షించడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు. వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అయితే అమ్మవారు నిల్చున్న పటం పెట్టుకుంటే అమ్మవారు వెళ్ళిపోతుందని, కూర్చున్న పటం పెట్టుకుంటే అమ్మవారు స్థిరంగా మన ఇంట్లోనే ఉంటుందని, అలాగే వరలక్ష్మి వ్రతం పూజ అనగానే డబ్బుకి సంబంధించింది కాబట్టి అమ్మవారు వరాలు ఇవ్వాలి అని అంటే కనుక తప్పకుండా పలానా రంగు చీర కట్టుకున్న పటం పెట్టుకుంటేనే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది అని అనేసి అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అసలు పటం ఏ విధంగా ఉండాలి? సహజంగా దేవతారాధన చేసినప్పుడు మీరు ఏ పూజ చేసినా సరే కలశంలో ఆవాహన ఉంటుంది. మొత్తం పూజ అంతా కలశానికే ఉంటుంది. వెనకాల ఫోటో దేనికంటే మీకు భావన కలగటానికి. మొట్టమొదటగా ఛాయాచిత్రంలో ఉన్నట్టుగానే అమ్మవారు ఉంటుందా అనడానికి లేదు. మనం ఆ ఛాయాచిత్రం అనేది అమ్మవారి రూప లక్షణాలని వర్ణిస్తూ ఉంటుంది. అంటే పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆవిడ ఆ ధ్యాన శ్లోకంలో వర్ణించిన రీతిగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఛాయాచిత్ర రూపంలో ఆ ఫోటోని పెట్టుకుంటున్నాం మనం. కనుక ఫోటో అనేది ముందు మన భావన కోసం. ఈ భావనలో నీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే ఆవిడ నుంచున్నా కూర్చున్నా ఎలా ఉన్నా ఆవిడ చెంచలాయే నమః. లక్ష్మీ అమ్మవారు చెంచలాయే నమః. ఆవిడ ఉండదు ఒక దగ్గర. అసలు మీరు జనరల్గా ఆలోచించండి, డబ్బు మొత్తం ఒకరి చేతిలోనే ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? డబ్బు అనేది సర్క్యులేట్ అయితే కదా ఏ దేశమైనా అభివృద్ధి చెందేది. అంతే కదా. బ్లాక్ మనీ అని అంటూ ఉంటాం మనం. బ్లాక్ మనీ అంటే ఏంటి? డబ్బుని ఒక దగ్గర దాచేశారు వాళ్ళు, చలామణిలోకి రానివ్వట్లేదు. వీడేమో ఇంకా పేదవాడైపోతున్నాడు, వాడేమో ఇంకా ఉన్నవాడైపోతున్నాడు. ఎప్పుడు ఆవిడ చంచలంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుంది. కనుక అసలు నుంచుందా కూర్చుందా అనే ప్రశ్న హాస్యాస్పదం. ఎట్లా అయినా ఆవిడ చెంచలాయే నమః. ఆవిడ ఎలాగో ఉండదు. అసలు ఆవిడ అలా ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. మీరు గమనించిన ఆషాఢం అంతా కూడా బాగా అసలు డల్ అయిపోయి ఉంటుంది మార్కెట్. మీకు హైందవ పండగలు ఏవైనా వస్తేనే డబ్బులు ఉంటాయి బయట. మాకు ఆడవాళ్ళకి కూడా ఆషాఢం సేల్ అని చాలా బతిమిలాడాలి. వాడు బతిమిలాడు కొనుక్కోరా బాబు అని. శ్రావణ సేల్ పెట్టమనండి ఎవడైనా, దసరా సేల్ పెట్టమనండి, పెట్టడు. ఎందుకు? ఎలా అయినా కొంటావు నువ్వు. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మన పండగ ఒకటి వస్తే దాదాపుగా మీకు ఒక 20-30 వర్గాలు బాగుపడతాయి. పూలు అమ్మేవాడు, పూలు దండలు గుచ్చేవాడు, డెకరేషన్ చేసేవాడు, ఆ పూలు తెచ్చే ఆటోలు, దీనికి సంబంధించిన వ్యక్తులు, పూలు పండించే రైతులు. ఒక పూల మీద ఇంతమంది బతుకుతున్నారు. పండ్లు, డెకరేషన్ వాళ్ళు, షామ్యానా వాళ్ళు, వంట చేసేవాళ్ళు, కూరగాయలు పండించే రైతులు, వీళ్ళంతా బాగుపడాలంటే డబ్బు వెళ్ళాలి బయటికి. ఎలా వెళ్తుంది? ఇదిగో ఇలాంటి పండగ వచ్చింది, కొను, తామర పువ్వు కొను, అప్పుడు వాడికి డబ్బులు వెళ్తాయి. కొను, ఫలానా వస్తువు కొను, వాడికి డబ్బులు వెళ్తాయి. అందుకనే చెంచలాయే నమః. ఆవిడ తిరుగుతూనే ఉండాలి. ఆవిడ సర్క్యులేట్ అయితేనే మనం సంతోషంగా ఉంటాం. ఆవిడ ఇరుక్కుపోయిందా మనం బాధపడాలి. అంతే కదా. మీ చేతిలోకి వచ్చిన డబ్బు అయినా కూడా మీరు ఖర్చు పెడితేనే ఆనందం. మనల్ని తీసుకెళ్ళి ఒక ఎడారిలో పెట్టారండి, ఎవ్వరు లేరు చుట్టూతా, మీ దగ్గర 200 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తాం? ముందు ఆ డబ్బులు వదిలేసి బయటికి రావాలని చూస్తాం. సహజంగా ఆలోచించాల్సిన విషయం. కనుక ఆవిడ చెంచలాయే నమః. ఆవిడ ఎలాగో ఉండదు, వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళాలి? ఆవిడే చెప్పింది, నేను ఎలా వెళ్తే నాకు ఇష్టమో. నృపవేష్మ గతానందాయ నమః. రాజుల చేతిలోంచి వెళ్తే నాకు ఇష్టం. రాజు అంటే దానం చేసేవాడు రాజు. ఎవడైనా సరే దాత రాజు, అంతేగా. మరి కన్యాదాత ఆయన రాజు, అల్లుడు ప్రతిగ్రహీత. వచ్చి అడుక్కుంటున్నాడు, మీ అమ్మాయిని ఇవ్వయా నా వంశం నిలబెట్టుకుంటాను కానీ. కనుక పై చేయి ఎవరిది ఆయనదే ఉంటుంది. ఈయన చేయి కింద పెడతాడు. ఆయన దారాదత్తం చేస్తే ఈయన చేయి కింద పట్టుకుంటున్నాడు అక్కడ. కానీ దాత రాజు. దాత దగ్గర ఆవిడ సంతోషపడుతుంది. ఎందుకని? దాత ఇస్తాడు. ఏదో మా గుళ్ళో అన్నదానం జరుగుతుందండి, సర్లేండి 2 బస్తాలు బియ్యం పంపిస్తా అంటాడు. 3,000-4,000 ఖర్చు పెట్టాడు. ఆవిడకి సంతోషం అది. అలా చెంచలాయే నమః. అలా అవ్వాలి ఆవిడ, అప్పుడే ఆవిడకి సంతోషం. ఆవిడ అలా తిరగడానికి ఇష్టపడుతుంటా. అందుకని ఇందులో కూర్చుంటాం నుంచుంటాం అనే అసలు మాట అనవసరం. అయితే సహజంగా లోకంలో ఒక మాట ఉంది, ఏమిటంటే అమ్మవారి ఫోటో పూజా గదిలో ఉంటే కూర్చుని ఉండాలట. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తాం కదా, ఆ బయటికి వెళ్ళే ఆ సింహద్వారం పైన, అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు నుంచుని ఉండాలట ఎదురుకుండా ఆ గుమ్మం పైన. అది ఒప్పుకోరుగా బయటికి వెళ్ళిపోతుంది అమ్మవారు అని అనుకుంటా. కాదు,
అంటే మీరు లోపలికి వస్తారు కదా, ఇంట్లో లోపలికి వస్తారు, లేదా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఇలా బయటికి అడుగు బయట పెట్టే ముందు ఈ పైన గుమ్మం పైన కనుక చూస్తే అక్కడ నుంచున్న ఫోటో ఉండమని. అంటే ఆవిడ ఇంట్లోకి వస్తున్నట్టు. అంటే ఇందులో ఇంకొక అంతరార్థం ఏంటి, నువ్వు బయటకు వెళ్తుంటే ఆవిడ నీకు ఎదురు వస్తున్నట్టు. అంటే దీనికి ప్రామాణికంగా మనం ఏం చెప్పడానికి లేదు, కానీ బాగా పెద్దలైనటువంటి వారు ఈ మాట చెప్తారు. ఎందుకని, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీకు శుభశకునాలు ఎదురవుతాయో లేవో సహజంగా, అందుకని అమ్మవారి ఫోటో నుంచున్నట్టుగా ఎదురు పెట్టుకో. అంటే నువ్వు ఇట్లా నడుస్తూ ఉంటే ఆవిడ నుంచునుంది, నీకు ఆవిడ ఎదురుంది, ఆవిడ కింద నుంచి వెళ్ళిపోయావు నువ్వు. ఇది కొంతవరకు దీన్ని ఒప్పుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల ఏమి ఇది మూఢాచారం కాదు, నష్టం లేదు కాబట్టి. అసలు మీరు మామూలుగా అమ్మవారి ఆ ఫోటో చూస్తే నుంచున్నా కూర్చున్నా తామర పూలో ఉండాలి. లక్ష్మీ అమ్మవారు అనగానే తామర పూలో ఉండాలి, చేతిలో తామర పువ్వు ఉండాలి. ఈ రెండు మ్యాండేటరీ. ఇది ఉంటేనే మీరు ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటో అని చెప్తారు. ఇది కాకుండా అమ్మవారి చుట్టూతా ధనపు రాసులు, ఈ ధనపు రాసులన్నీ కూడా నవనిధులకి చిహ్నం అని. ఆ తర్వాత 2 ఏనుగులు మీకు చెంబులతో నీళ్లు పోస్తూ కనిపిస్తాయి. యథార్థానికి అవి 8 ఏనుగులు. 8 ఏనుగులు కనిపిస్తుంది. మన ఫోటో మన సైజు చిన్నది కాబట్టి మనకి 2 కనిపించేలా పెట్టారు. యథార్థానికి అది గజశ్రేణి అనుకోవాలి. అంటే ఇటు 4 అటు 4 ఉండి ఆవిడ మీద నీళ్లు పోస్తున్నాయి అనుకోవాలి. ఆ ఏనుగులు ఏం ఏనుగులే అంటే మనకి అష్టదిగ్గజాలని 8 ఉన్నాయి. ఐరావత, కుముదాంజన, సారవదంత, పుష్పదంత, ఇవన్నీ కూడా ఈ పుష్పదంత ఈ నామాలతో 8 ఏనుగులు వస్తాయి. ఈ 8 ఏనుగులు ఆవిడ మీద నీళ్లు పోస్తూ ఉంటాయి. దేనికి, దీంట్లో ఏంటి అంతరార్థం అంటే అమ్మవారి ఆవిర్భావం, లక్ష్మీ ఆవిర్భావం జరుగుతుంది. ఏది పాలకడల్లో చిలికినప్పుడు ఆవిడ ఉద్భవిస్తుంది. ఉద్భవించినప్పుడు ఆ తామర పువ్వు మీద వస్తుంది. ఇంద్రాది దేవతలందరూ కూడా ముచ్చట పడతారు, నువ్వు అవతారంతో పుట్టినా మాకు ఇప్పుడే పుట్టిన పాపాయితో సమానం, మీకు మేము స్నానం చేయించాలంటే ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళతో కుదరదునైనా, ఆకాశ గంగ కావాలి నాకు, ఆ నీళ్ళు తెస్తే నేను స్నానం చేస్తా అంటుంది. ఆకాశ గంగ అంటే శివుడు జటాజూటం మించి వచ్చేటువంటి గంగ కింద పడకుండా ఉండగా పట్టుకోవాలి, అది ఆకాశ గంగ. దానికి మందాకిని తీర్థం అని కూడా ఒక పేరుంది. సహజంగా ఇప్పుడు కేదార్నాథ్లో ఉండేటువంటి ఆ నదికి మందాకిని నది అని పేరు. యథార్థానికి మందాకిని అంటే అది పేరు, అది అక్కడ అంతరార్థం. అప్పుడు ఈ 8 అష్టదిగ్గజములు 8 ఏనుగులు వెళ్ళి పెద్ద పెద్ద గంగాలాలతో ఆ నీళ్ళని పట్టుకొచ్చి అమ్మవారు అలా పద్మం మీద కూర్చుంటే అభిషేకం చేస్తూ ఉంటాయి. అది మీరు చూసేటువంటి ఫోటోకి అంతరార్థం. కనుక అటువంటి అంటే అప్పుడే ఆవిర్భవించినటువంటి మూర్తి. ఆ మూర్తి అలాగా అంటే ఆవిర్భావమే పద్మంలో అయింది. ఆవిర్భావంతోనే ధనానికి అధిపతి. ఆవిర్భావంతోనే ఆవిడ చక్కగా 4 చేతులతో విరాజిల్లుతూ ఉంది. ఏదో పురుష స్నానం అంటే మనం చంటి పిల్లలు చేయడానికి లేదు అక్కడ. అందుకని ఆవిర్భావమే దేవతామూర్తి. కనుక అటువంటి దేవతామూర్తికి ఆ దేవతా గజాలు వచ్చి అభిషేకం చేస్తూ ఉంటాయి. అది ఫోటో మనం ప్రధానంగా పెట్టుకునేటువంటిది. సహజంగా ఈ ఫోటోకు ఉన్న అంతరార్థం చాలా మందికి తెలియదు. వెనకాల ఏనుగులు నీళ్ళు పోస్తూ ఉంటాం అంటే ఏనుగు చాలా గొప్పతనానికి చిహ్నం, అటువంటి ఏనుగులే ఆవిడికి ఉన్నాయి అని, లేదంటే గజలక్ష్మి అని అనుకుంటాం. కానీ యథార్థానికి ఇందులో ఉన్నటువంటి చిహ్నం అంతరార్థం ఇది. కనుక ఇటువంటి మూర్తి ఫోటోని పెట్టుకుని మనం పూజ చేస్తూ ఉండాలి. అట్లానే మీకు లక్ష్మి అనగానే 8 లక్ష్ములు ఉన్నాయి మనకి. ఇంట్లో ఎప్పుడూ బియ్యం ఉండాలి, ధాన్యలక్ష్మి, అన్ని లక్ష్ములే మనకి. ఇందులో లక్ష్మి కానిది అనేది లేదు. కనుక ఈ 8 లక్ష్ముల చిహ్నాలు కూడా ఈ యొక్క కూర్చున్నటువంటి మూర్తిలో మనం చూడవచ్చు. అంటే బాగా లోతుగా ఆధ్యాత్మికంగా మీరు లోపలికి వెళ్తే ఇంకా చాలా అంతరార్థాలు ఉంటాయి. ఒక మూర్తి విశేషం, ఆ మూర్తికి సంబంధించినటువంటి ఆ ధ్యాన శ్లోకంలోనే కొన్ని వందల వేల అంతరార్థాలు ఉంటాయి. ఉపాసన చేసేటువంటి వాడి ఉపాసనకి ఏది కావాలో వాడు దాన్ని పట్టుకుని ఉపాసన చేసుకుంటాడు. ఎందుకంటే మన హైందవ ధర్మం ఒక సముద్రం లాంటిది. మీరు ఎటువైపు నుంచి వెళ్తే అటువైపు ఉన్న తీరమే మీరు చూడగలరు. ఇప్పుడు ఒకవైపు నుంచి వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్ని రాళ్ళే ఉంటే మీకు రాళ్ళే కనిపిస్తాయి. ఒకవైపు అన్ని ఇసుక ఉందనుకోండి, అంతా ఇసుకే కనిపిస్తుంది. ఒకవైపు వాడికి ముత్యాలు ఉంటే ముత్యాలే కనిపిస్తాయి. సమస్య ఏమిటి అంటే మీకు మార్గదర్శనం చేసే గురువు ఎవడు, వాడిని ఏ మార్గంలో తీసుకుపోతున్నాడు. కనుక మనకి 3 రకాలైనటువంటి క్రియలు ఉంటాయి: మంత్రము, తంత్రము, యంత్రము. ఈ మూడిట్లోనే మనం ఆరాధన చేయాలి ఎవడైనా సరే. అటు దేవత ఆచారం ప్రకారం వెళ్ళినా లేదా వామాచారం ప్రకారం వెళ్ళినా ఈ ప్రకారమే నువ్వు పూజ చేయాలి. మంత్రము అంటే ఏదైనా ఒక అమ్మవారి లేదా స్వామివారి శక్తి మొత్తాన్ని కూడా కొన్ని బీజాక్షరాల్లో నిక్షిప్తం చేస్తాం. ఆ బీజం జపిస్తే ఆ అమ్మవారికి సంబంధించిన పూర్తి తత్వాన్ని నువ్వు జపించేసినట్టే. ఎట్లా అవుతుందండి, ఇది ఎలా కుదురుతుందండి అనే సందేహం రావచ్చు. ఓ చిన్న గింజ ఇచ్చా మీకు, దానిని ఒక మట్టిలో పెట్టి నీళ్లు పోసారు, అదే మర్రి వృక్షం అవుతుంది. అంతేగా, మర్రి చెట్టు ఏది చూపించి గింజలో అంటే సమస్య నువ్వు దాన్ని ఎక్కడ పాతేసి నీళ్లు పోస్తున్నావా అనేది. సో నీ హృదయంలో ఆ బీజాన్ని నిలుపుకొని నీ జపం అనే తీర్థం పోస్తూ ఉన్నంతకాలం అది మర్రి వృక్షమే అవుతుంది. సో అందుకని దాని మంత్రం.
తర్వాత తంత్రం. మీరు చేసేటువంటి పూజ, తంత్రం అంటే చేయటం అని అర్థం. తంత్రం అంటే ఏదో అది తాంత్రిక సాధన ఇవన్నీ చెప్తూ ఉంటారు, కానీ తంత్రం అంటే చేయటం. మనం చేసే ప్రతి పూజ తంత్రమే. చేయటం అంటే పూలు వేయటం అదొక తంత్రం, హారతి ఇవ్వటం ఇది తంత్రమే. ఈ చేయటం అంతా కూడా, ఈ పూజా కలాపం అంతా కూడా తంత్రం. అంటే దీన్ని నువ్వు ఎలా వాడతావు అనేది. మన పూజలో మనం మల్లెపూలు లేదా చామంతి పూలు ఇట్లాంటివి వాడితే వామాచారంలో వాళ్ళు ఇంకోటి వాడచ్చు, కనుక అది తంత్రం. తర్వాత యంత్రం. సహజంగా మనం దేవతా విగ్రహాలు ఏవైనా ప్రతిష్ఠ చేసినప్పుడు కింద యంత్రం పెడుతూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, నవరత్నాలు నవధాన్యాలు పంచలోహాలు వేసి. యంత్రం అంటే ఏమిటి అంటే ఇందాకని చెప్పినటువంటి బీజశక్తిని, అంటే ఆ అమ్మవారికి సంబంధించిన స్వామివారికి సంబంధించిన శక్తిని మొత్తం కొన్ని బీజాక్షరాలు నిక్షిప్తం చేసి దాన్ని ఒక రకమైనటువంటి ప్రాకారం, అంటే యంత్రం ఇట్లా త్రికోణం ఉండాలా, వృత్తం ఉండాలా, అష్టదళం ఉండాలా, షట్కోణం ఉండాలా అని ఋషులు నిర్ణయించిన పద్ధతిలో వాటిని నిక్షిప్తం చేసి దాంట్లో బీజాక్షరాలు రాస్తారు. అది ఒక రాగిరేఖ మీద దేని మీద పెట్టి బంగారపు రేఖో వెండి రేఖో ఆ ఉండేటువంటి యంత్ర దేవతని బట్టి దాన్ని నిక్షిప్తం చేసుకుని రాసుకుని దానికి జపం చేసి దాన్ని స్థాపిస్తారు దేవాలయాల్లో ఎక్కడైనా సరే విగ్రహాల కింద. మీరు గమనిస్తే దేవాలయంలో విగ్రహం కింద కూడా ఈ నవరత్నాలు పంచలోహాలు వేసి యంత్రం పెట్టిన తర్వాత విగ్రహానికి కింద ఒక రాతితోనే ఒక చిన్న కాడలాగా వస్తుంది. ఇది ఆ యంత్రం మధ్య భాగాన్ని తగులుతూ ఉండాలి. అప్పుడు వీడు చేసినటువంటి తపస్సు అంతా కూడా విగ్రహానికి వెళ్తుందని. కనుక ఈ 3 రకాలుగానే మీరు ఆరాధన చేయాలి. 3 మనం చేస్తూనే ఉంటాం, మనకి తెలియదు అంతే. యంత్రం ఎప్పుడేస్తాం మనం అంటే, మనం సూర్య నమస్కారాలు చేసామనుకోండి, బియ్యపిండితో అప్పటికప్పుడు మనం సూర్యయంత్రం వేస్తాము, పూజ చేస్తాము, అయిపోయింది. లేదా మన ఇంట్లో మనందరికీ తెలిసిన శ్రీచక్రం యంత్రమేగా, ఏముంది అందులో విశేషం? యంత్రమే కదా, మీరు చూస్తే ప్రధానంగా యంత్రమే అది. కానీ శ్రీచక్రానికి ఎంత శక్తి ఉంది? కనుక ఈ 3 రీతుల్లోనే మనం ఆరాధన చెయ్యాలి. కనుక ఈ 3 రీతుల్లో నీ ఆరాధనకి వెళ్ళటానికి ఇదిగో ఇటువంటి ఫోటోలు ఇవన్నీ పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఫోటోలకి ఇంత ప్రాధాన్యత చెప్పాల్సి వచ్చింది. కనుక ఎవరైనా సరే అమ్మవారు అట్లా ఏనుగులతో ఉండేటువంటి కూర్చున్న మూర్తిని కనుక పూజాగృహంలో పెట్టుకుంటే చాలా మంచిది. తద్వారా వారికి ఇంకా అమ్మవారి పట్ల ఆధ్యాత్మిక అనురక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఫోటో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే మా ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి నిజంగా మీరు చెప్పే ప్రతిదీ కూడా శ్రావణ మాస పూజా విధానంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఏదో ఆర్భాటాలకి పోయి గొప్పలకి పోయి ఎన్నో తెలియని విధానాలని తెచ్చిపెట్టుకొని కొత్తగా ఆచరిస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మీరు ప్రతి ఒక్కటి కూడా పూజ స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే ఆగిపోకుండా ముందరికి వెళ్ళి ఆ భక్తి శ్రద్ధలతో ఎలా పూజించాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్కారం అండి. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అందరూ కూడా ఇటువంటి వీడియోలన్నీ చూసి ఆధ్యాత్మికంగా మీరు ఇంకా ఉన్నతికి వెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఆ అమ్మ అనుగ్రహం మీకు కలిగి ఆధ్యాత్మికంగా మీరు ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటాము. శుభం. నమస్కారం.